దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యము ఇచ్చాడు, కృప ఇచ్చాడు. యెహోవా తేజస్సు మందిరాన్ని నింపేసింది. మన హృదయాల్ని దేవుని వాక్యంతో నింపబడితే మనం ఎంత సంతోషము, సమాధానము, ఆనందము పొందుకుంటాం. ఆ శాంతిని మనం పొందుకున్నప్పుడు దేవుని ప్రేమ మనకి బహుబలముగా కృప దొరుకుతుంది. చూడండి, మత్తయి సువార్త 11:29 నేను సాత్వికను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడిని. ఎందుకు ఇది చెప్తున్నాడంటే, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి ఎత్తుకోవటం అంటే సేవ చేయాలి. సేవ చేయాలి అంటే మా కొడుకులు కలెక్టర్ అవుతారండి, ఐపీఎస్ అవుతారండి, పైలట్ అవుతారండి, మేము సేవ చేయమండి. చాలామంది ఇలాగే వ్యవహరిస్తారు. చాలామంది, ఎందుకంటే సేవ సావుతో సమానము. అందుకే దేవుడు నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు గలవాడని అని ఎందుకు చెప్తున్నాడంటే, నా మీద అనుకుంటే మీకు ఏమైనా తక్కువ అవుతుందా? నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడిని. మీకు అర్థమైందా మీకు? ఎందుకంటే నా కాడి తేలిక, నా భారము తేలిక. ఇప్పుడు చూడండి, పొద్దు పోకమునుపే నీ కాడి నీ మోస్తానే సయ్యా అంటే ఎంత బాగుంటుంది. పువ్వు వాడిపోక మునిపే నేను నీ కాడి మోస్తానే సయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి.